ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి. లోకాసువార్త 6:28 ఈ మాట ఉన్నాయి. దేవుడు అంటే బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించిన వారికి మన బాధించే వారికి వాళ్ళ మనస్సు మారాలి, వాళ్ళ కఠినత్వం పోవాలి, వాళ్ళు ప్రేమ కలిగి జీవించే ప్రభు అంటున్నాడు. మేము బాధిస్తున్నారా, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయమని, మిమ్మల్ని శపించే వారి కొరకు దీవించమంటున్నాడు దేవుడు. అలాగే మనం చేస్తే దేవుడు అంటున్నాడు, ఒక చెంప మీద కొట్టిన వారికి రెండవ చెంప కూడా తెప్పి చూపించమంటున్నాడు. నిన్ను అడుగు పతివానికి ఏమో నీ సొత్తు ఎత్తుకుని పోనొద్దని మళ్ళీ అడగొద్దని ప్రభు దీనత్వం గల మాటలు ఇవన్నీ, అంటే కోపం లేని సమాధానకర మాటలు మాట, ఇవన్నీ సమాధాన పరుస్తామట. బాధించే వరకు అసలు ప్రార్థించాం. ప్రభు అంటున్నాడు ఆయన చిత్తం నెరవేర్చి ఆయన ఆజ్ఞ గైగొంటమే కదా మన చిత్తం. అందుకే ప్రభు అంటున్నాడు బాధించే వరకు ప్రార్థన చేయండి, శపించే వారిని దీవించండి అని ప్రభు అన్నాడు. ఇలా చేసి మరి దేవుని చిత్తం నెరవేర్దాం, ఇలా చేసి దేవుని ఆజ్ఞ గైగొంది, ఇలా చేసి ఆయన మాటకు లోబడదాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలు తీసావు, మనం వెళ్ళే ప్రతిఫల జయాన్ని విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి ఎప్పుడో కూడా ఆ యొక్క స్త్రీ మరి వ్యభిచారం చేసి స్త్రీ పట్టబడినప్పుడు రాళ్ళు ఇచ్చి పట్టబంటారు. మరి ప్రభు అంటే మీరే ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళు అంటే రాయి ఏమంటే ఎవ్వరు వేయరు, ఎందుకని అందరూ పాపం చేసిన వాళ్ళు కాబట్టి ప్రభువు కూడా క్షమిస్తాడు. అలాగే మనం కూడా క్షమించి ప్రభు చిత్తం నెరవేర్దాం, ప్రభు బాధించే వరకు ప్రార్థించమని ప్రార్థిద్దాం. అలాగే మనం శపించే వరకు మనం ప్రార్థించేద్దాం. ప్రభు చిత్తం నెరవేర్చే కృప మనందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. అందరికి వందనాలు. మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరం పూర్ణ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేస్తున్నాను. కృతజ్ఞతలు జరిగి ఈ దినమంతా అయ్యా మా చుట్టూ మీకు కంచివేయండి, కావదాలను చేయండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడి జరగకుండా అందరూ సమాధానం పరచండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృప, బాధించే వారి కొరకు, శపించే వారి కొరకు ప్రార్థించే అభిషేకం మాకు దయచే ప్రభు. మాలో అసూయ, ద్వేషం, కోపం, పగలు, కక్షలు తీసి ప్రతి ఒక్కరితో సమాధానం మీ వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని దయచండి. యజమానుల ద్వారా తోటి పనులు ఏకీడి జరగ సహాయించండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చగలదు, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోవడం, మా కష్టార్జితం మేము తినేలాగా సహాయించండి. ఈ బలహీనంగా ముట్టండి, హాస్పిటలైజీలు ముట్టండి, స్వస్థ కుటుంబ సమస్యలతో బాధపడిదలు దాచండి, అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు పెక్కడి వ్యసనాల ద్వారా మరి అలాగే గర్భాలతో గర్భాలు నార్మల్ డెలివరీ వచ్చేలా సహాయించండి. చదువుకునే బిడ్డలు మంచి ఉద్యోగాలు తెచ్చిపోవడం, అయా చదువుకునే చిన్న బిడ్డలు కూడా దేవుడు దీవించి ఆశ్రయించా ప్రార్థించండి. మరి ఈ దినమంతా దేవాదేవ ఆయన కృపలో భద్రపరిచి దాచి కాచుకొని మీ కృప చూపించమని మిమ్మల్ని మహిమపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధపడుతున్న తండ్రి ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.